నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మందులు అవసరం లేకుండా షుగర్ వ్యాధిని తగ్గించవచ్చా? అయితే ఈ విషయాన్ని మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, డయాబెటీస్ కి అంటే ఇప్పుడు మనకు మెడిసిన్స్ వాడకుండా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయా అండి? షుగర్ వ్యాధి డయాబెటీస్కి చాలామందికి ఒక అపోహ ఉంది. షుగర్ అనగానే మనం మందులు వాడాలి, ఒకసారి మందులు మొదలు పెట్టామంటే అది జీవితకాలం మందులు వాడాలి, చచ్చిపోయేదాకా వాడాలి. ఇంకొక ఆలోచన ఏముంటుంది, ఈ షుగర్కి ప్రారంభం చేసేటప్పుడు డాక్టర్లు ముందు ట్యాబ్లెట్తో మొదలెడతారు. ట్యాబ్లెట్ కొన్నాళ్ళు వాడి అర ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్, 2 ట్యాబ్లెట్లు, 3 ట్యాబ్లెట్లు అని చెప్పి తర్వాత ఆ పరీక్ష ఈ పరీక్ష అన్నీ చేసిన తర్వాత అయ్యా మీకు ఇంకా ట్యాబ్లెట్లు పనిచేయవు, ఇన్సులిన్ వేసుకోవాలని చెప్పి మొదలు పెడతారని చెప్పి ఇది ఈరోజు షుగర్ పేషెంట్ల యొక్క వాళ్ళ మధ్య జరిగే చర్చ. మనం షుగర్ ఉంటే మన నాలుకను మనం కంట్రోల్ చేసుకోవాలి. నాలుకను కంట్రోల్ చేసేటువంటి ఏంటంటే మనం తినే క్యాలరీలు కావలసినంతే తినాలి. మనం రుచిగా ఉందని చెప్పి విపరీతంగా తినకూడదు, రుచిగా ఉన్నా కంట్రోల్ పెట్టుకోవాలి. ఆ రకంగా మనం క్యాలరీలు కంట్రోల్ చేసుకోవటం. తర్వాత కొన్ని మనకు తెలుసు తల్లిదండ్రులకు షుగర్ ఉంది, మనకు కూడా వచ్చే అవకాశం ఉందన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాలరీలు కానీ కార్బోహైడ్రేట్ అంటారు, పిండి పదార్థం తక్కువగా తినాలి. మాంసకృతులు ప్రోటీను, కొవ్వు పదార్థం ఫ్యాట్ తినచ్చు. మరి పిండి పదార్థం తింటే ఏంటి నష్టం అంటే, పిండి పదార్థం ఎక్కువగా తింటే ఎవరికైతే వారసత్వ షుగర్ చరిత్ర ఉందో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇంట్లో సతీమణి భార్య చక్కటి వంటలు వండి పెడుతుంటుంది, రోజు నాన్ వెజిటేరియన్ వండి పెడుతూ ఉంటుంది. చక్కగా వంటలు వండి పెడుతూ నాన్ వెజిటేరియన్ వండి పెడుతూ పచ్చళ్ళు బాగా రోటి పచ్చళ్ళు, నిలవ పచ్చళ్ళు వేసుకుని తింటే మరి మన శరీరం అడ్డంగా పెరుగుతుంది. మనం ఒక ఎదుగుదల అనేది 21వ సంవత్సరానికి ఆగిపోతుంది. నిలువుగా పెరుగుదల ఉండదు, అడ్డంగా పెరుగుతాం. మన ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండాలి. 6 అడుగులు తక్కువ ఉండి 100 కేజీలు ఉంటే వారసత్వ చరిత్ర లేని వాళ్ళు కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. కనుక మనము బరువు కంట్రోల్ చేసుకోవాలి. బరువు కంట్రోల్ చేసుకోవాలంటే తక్కువ తినాలి. తిని కూర్చోకుండా మనం తిన్న క్యాలరీలకు మనం న్యాయం చేయాలంటే కనీస వ్యాయామం చేయాలి. కనీస వ్యాయామం ముందు మంచి అలవాటు, సూర్యోదయం ముందు నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయటమే కాకుండా యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఎవరైతే యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తారో వాళ్ళలో నిగ్రహం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మనస్సు ఏకాగ్రత, వాళ్ళ నాలుక మీద వాళ్ళ కంట్రోలు, వాళ్ళ నోటి మీద వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు ఎంత రుచికరమైన ఆహారం పెట్టినా కూడా వాళ్ళ నిగ్రహంతో ఉంటారు. అలాగే షుగర్ వచ్చినాక స్వీట్లు తినకూడదు, కానీ అదో బలహీనత. స్వీట్ కనపడగానే గబగబా తినేయటం, లేకపోతే స్వీట్ దుకాణం కనపడగానే తెలిసి ఈయనకి స్వీట్ అనేసి, ఈయనకి షుగర్ ఉంది, స్వీట్లు తినకూడదు, అయినా జిలేబీ కంటే నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం అండి, నేను జిలేబీ తినకుండా ఉండలేనంటాడు. వెళ్ళిపోయి జిలేబీ తింటాడు. పక్కనే రోడ్డు పక్కన బండి మీద వేడివేడి జిలేబీ మూకుట్లో వండుతుంటే ఈయన ఆపుకోలేడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి 1, 2, 3 జిలేబీ తినేసి ఆయన ఏమనుకుంటాడంటే 2, 3 జిలేబీలు తిన్నాను ఇంకో ట్యాబ్లెట్ ఎక్కువ వేద్దాం. అది కాదు అసలు పరిష్కారం. ఎవరు కూడా అలా భావించకూడదు. ఇవాళ నేను స్వీట్లు తినేస్తా, స్వీట్లు ఎక్కువ తిన్నాను కనుక ఒక ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాను అనేది కరెక్ట్ కాదు. చాలామందికి మనం తినే ఆహారం మీద నియంత్రణ పెట్టుకుని క్యాలరీలు బ్యాలెన్స్ చేసుకుంటే మనం తీసుకునే ఎంతవరకు అవసరం అంతవరకు తింటాం. కొన్ని రకాల చిట్కాల ద్వారా కూడా మనం షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అన్నం తినేటప్పుడు కొంతమంది మంచినీళ్ళు తాగకూడదంట అని ఏదో శాస్త్రం చెప్తారు, అది కరెక్ట్ కాదు. అన్నము తినే ముందు కానీ అన్నం తినే సమయంలో కానీ మంచినీళ్ళు తాగితే మనం తినే అన్నం మోతాదు తగ్గిపోతుంది. అసలు మంచినీళ్ళు తాగకపోతే పొట్ట నిండా ఘన పదార్థాలు నింపితే ఎక్కువ తింటాం.
కనుక నువ్వు తక్కువ తినాలనే సంకల్పం నీలో ఉంటే కొద్దిగా మంచినీళ్ళు తాగండి. మధ్య మధ్యలో అన్నంతో పాటు మంచినీళ్ళు కూడా తాగితే ఎటువంటి దోషము లేదు, అనారోగ్యం లేదు. ఎవరైనా కూడా అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగకూడదని మీకు శాస్త్రం చెబితే నమ్మవద్దు. అది కేవలం ఒక అపోహ మాత్రమే తాగొచ్చు. అన్నంతో పాటు ఘన పదార్థంతో పాటు నీళ్లు తాగితే మనకు బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని పదార్థాలు ఉన్నాయి. అన్ని సీజన్లో మనకు అందుబాటులో ఉండేది మెంతి పొడి. మెంతి పొడి కొంతమంది మెంతులు నానబెట్టిన మెంతులు వాటిని నవ్వులుతారు. ఆ నానబెట్టిన నీళ్లు కూడా తాగుతారు. ఆ రూపానైనా తీసుకోవచ్చు. మెంతులు నానబెట్టి మెంతులు తినచ్చు, లేకపోతే మెంతి నీళ్ళు కూడా తాగేయచ్చు. ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే పొడి చేసి మెంతి పొడి ఉదయము రాత్రి వాడితే ఆ మెంతి పొడి షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది? ఒక స్పూన్ మెంతి పొడి షుగర్ని ఎలా కంట్రోల్ చేస్తుందంటే, ఒకటి నోరు చేదుగా అయిపోతుంది. చేదుగా ఉన్నప్పుడు మనం తినే అన్నం తక్కువ తింటాం. రెండోది ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి, లివర్ కింద భాగాన క్లోమ గ్రంథి ఉంటుంది. దాంట్లో ఉండే కణాలు తగు మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవటం వల్ల షుగర్ వస్తుంది. ఈ మెంతి పొడి క్లోమ గ్రంథిలో ఉండే కణజాలాన్ని ప్రేరేపించి అక్కడుండే ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తాయని కొంతమంది భావిస్తున్నారు. మెంతి పొడి చాలామందికి బాగా పనిచేస్తుంది. అది వేసుకుంటే కొంతమంది కేవలం మెంతి పొడితోనే కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ 2-3 ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు ఉంటే మెంతి పొడి వాడితే ట్యాబ్లెట్ల సంఖ్య మోతాదు కూడా తగ్గించేయచ్చు. అలాగే వేప చిగురు అందరికీ అందుబాటులో ఉండదు. అన్ని సీజన్లో మనకు వేప చిగురు దొరకకపోవచ్చు. కనుక మెంతి పొడి అయితే రోజు దొరుకుతుంది. వేప చిగురు కూడా తినటం కానీ లేకపోతే రసం చేసుకుని తాగటం కానీ దానివల్ల కూడా షుగర్ కంట్రోల్ అయ్యే గుణం ఉంది. ఇంకోటి కాకరకాయ బాగా ముదరక ముందు, కాకరకాయ కొంచెం లేత దశలో ఉన్నప్పుడు కాకరకాయ రసము తాగితే కూడా షుగర్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి అనేక మంది చెప్పారు. అందుకనే కాకరకాయ కూర కూడా తింటారు. కొంతమంది కాకరకాయ కూర ఉద్దేశపూర్వకంగా తింటారు. కాకరకాయ కూర తింటే షుగర్ రాదని చెప్పి తింటారు. వీటన్నిటికంటే ముఖ్యం నడవటం, వ్యాయామం చేయటం, ఆటలు ఆడటం. తర్వాత మనం తినే ఆహారంలో అన్నము బాగా తక్కువ తినాలి. తక్కువ అన్నం, ఎక్కువ కూర తినాలి. ఆకుకూరలు, తోటకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర, మెంతి కూర, ఇవన్నీ కూడా ఆ కూరలో కొంచెం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వేసుకుని కూర ఎక్కువ తినాలి, తక్కువ అన్నం తినాలి. ఒక కప్పు అన్నం సరిపోతుంది. మన హోటల్స్లో ఇచ్చే చిన్న కప్పు ఉంటుంది, ఆ కప్పు సరిపోతుంది. చాలామంది మన పూర్వీకుల నుంచి అలవాటు చేసింది ఎక్కువ అన్నం, కొద్దిగా పచ్చడి, మామిడికాయ పచ్చడో నిమ్మకాయ పచ్చడి వేసుకుని ఎక్కువ అన్నం తినడం మనకు అలవాటు చేశారు. మనం ఒక ఇంట్లో 1 కేజీ కూర కొనుక్కుని వస్తే 2 మనుషులు తినేస్తే వాళ్ళకి షుగర్ రాదు. కానీ మనం 1 కేజీ కూర తెచ్చుకుంటే 1 కేజీ బీరకాయలంటే 6 తింటాం. మనం ఎక్కువగా కూడా పచ్చళ్ళు, కారం వాడుతుంటారు. కనుక కూరలు ఎక్కువగా తింటాం. అలాగే మాంసం కానీ చికెన్ కానీ వండుకునేటప్పుడు పెద్ద ముక్కలు కోసుకోవాలి. లేకపోతే చికెన్ అయితే చికెన్ లెగ్ రూపాన ఉండాలి. అప్పుడు మనం కూర పల్చగా ఉండే పులుసు కూర కంటే కూడా డ్రై టైపు, ఫ్రై టైపు పెద్ద ముక్కలు, మాంసం ముక్కలు కానీ మనం మటన్ బిర్యానీలో వేస్తాం పెద్ద ముక్కలు. ఆ పెద్ద ముక్కలు తినటం వల్ల ఉపయోగం ఉంటుంది. చిన్న ముక్కలు వేసి ఎక్కువగా పులుసు వండుకోవటం వల్ల ఇది ఉపయోగం ఉండదు. అలాగే మనకి పప్పు ధాన్యాలు ఉంటాయి. కందులు, పెసలు, మినుములు, శనగలు, అలసందలు, బొబ్బర్లు, సోయాబీన్. వీటిలో కార్బోహైడ్రేట్ శాతం చాలా తక్కువ ఉంటుంది. మాంసకృత్తులు బాగా ఉంటాయి. ఈ సోయాబీన్ని వాడితే దాంట్లో సోయాబీన్లో అత్యధికంగా మాంసకృత్తులు ఉంటాయి. 25% ఉంటుంది. ఈ సీజన్లో మనం బయటికి వెళ్ళటం లేదు.
వాకింగ్కి వెళ్ళటం లేదు, ఇంటో తిరగటం కానీ బయటికి వెళ్తే వస్తుందేమో అనే భయంతో వెళ్ళట్లేదు. ఇప్పుడు సగటున ప్రపంచ దేశాలు అన్నీ కూడా ప్రతి మనిషి కూడా బరువు పెరిగిపోయాడు. మనకు తెలవకుండానే బరువు పెరిగిపోయాం. ఎందుకంటే బయటికి వెళ్ళటం లేదు, వాకింగ్ లేదు, మార్కెట్కి కూడా ఇంట్లో ఒకరే వెళ్తున్నారు. దానివల్ల బరువు పెరగటం అనేది జరిగింది. బరువుకి షుగర్కి అవినాభావ సంబంధం ఉన్నది. బరువు తగ్గటం, మెంతి పొడి వాడటం ద్వారా మనం ఈ షుగర్కి మందులు వాడకుండానే నయం చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. మన తినే ఆహారం మీద కంట్రోల్ చేసుకుని పరిమితంగా తింటాం. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో స్వీట్లు లేకుండా చేయటం. మనం దోశ వేసుకుంటే మినప్పిండితో పాటు ఈ బియ్యపిండి కూడా కలుపుతాం. మినపపిండి దోశ మాత్రమే, బియ్యపిండి లేకుండా వేసుకోవాలి. అలాగే ఇడ్లీలు ఉన్నాయి, ఇడ్లీలు ఉంటే మినపపిండితో పాటు బియ్యపిండి కలుపుతారు. బియ్యపు పిండి కలపటం వల్ల దాంట్లో షుగర్ పెరుగుతుంది. కనుక బియ్యము పిండి వాడేవన్నీ కూడా తగ్గించాలి. ఉప్మా కూడా గోధుమ రవ్వతో చేసే ఉప్మా మంచిదే. అలాగే మిల్లెట్స్ ఉన్నాయి, చిరుధాన్యాలు ఉన్నాయి, జొన్నలు, రాగులు, సజ్జలు, వీటితో చేసిన రొట్టెలు కానీ అన్నం కానీ వాడితే షుగర్ కంట్రోల్కి వస్తుంది. మనకు ఈ బియ్యపు అన్నము, తెల్లగా ఉండే బియ్యం అన్నము మనకు ఈ షుగర్ వ్యాధిని తెచ్చిపెడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సోనా అనే ఒక ప్రత్యేకమైన బియ్యపు రకం ఉంది. దానివల్ల షుగర్ బాగా తగ్గిపోతుందన్నారు. కనుక మీకు అందుబాటులో ఉంటే తెలంగాణ సోనా బియ్యాన్ని, ముడి బియ్యం వాడితే ఇంకా శ్రేష్టం. ఆ రకంగా మందులు లేకుండానే షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు, సాధ్యమే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.